95వ కీర్తన మొదటి 7 చరణాలు మనందరం కలిసి చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 95 మొదటి 7 చరణాలు మనం కలిసి చదువుకున్నాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, నమ్మదగిన తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన స్థలములలో మీరు మాత్రమే వసించే దేవుడవు, ప్రేమ కలిగిన వాడవు, మీకు స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామంలో మాకిచ్చిన ధన్యతను బట్టి, ఆ ప్రియని పరిశుద్ధ రక్తధారల్లో మాకిచ్చిన విమోచనను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తూ వరకు కూడా పాటల ద్వారా మహింపరుస్తూ రావడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ, తిరిగి ఆరాధన కొరకై చదవబడిన లేఖన భాగం దీవించి ఆశ్రయించండి. మాతో మాట్లాడము, మీ కనికరాన్ని కోరుతున్నాం. దుష్టుని వాని క్రియలను చేస్తున్నాము విశ్వాసం ద్వారా సంఘంగా కూడి బంధిస్తూ ముందున్న సమయాన్ని మాకెంత ఆశీర్వకరం దీవెనకరంగా చేదురుగా కానీ మీ పక్షంగా నిలిచే నేను కేవలం బలహీనని ఒప్పుకుంటూ నా ప్రాణాత్మ దేహాలను మీ రక్త ప్రోక్షణకు తీసుకొని వస్తున్నాం. స్వశక్తి లేని పనిముట్టుగా వినియోగించుకొని మహిమ పొందండి. మెట్టుకు యుక్తమైన ఆరాధన మీకు అర్పించలాగున కృప దయచేయండి. మీ ఆత్మ సంచారాన్ని మా మధ్య ఉంచారని స్తుతిస్తూ యేసు ప్రభువారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అతనితో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 95వ కీర్తనలో మొదటి 7 చరణాలు మనం చదువుతూ వచ్చాం. దీనంతట్లో కూడా మనం కేవలం రెండు విషయాల్ని గమనించబోతున్నాం. మొట్టమొదటిగా 95వ కీర్తన 7వ చరణంలో మొదటి 2 పంక్తుల్లో ఉంది. అక్కడ రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఇక్కడ మనం చూస్తున్నాం, మన సృష్టికర్త దేవుడైన యెహోవా అని మనలను సృజించాడు. హీ ఈజ్ ద క్రియేటర్, హీ ఫార్మ్డ్ అస్. అంటే మనకి ఆకారాన్ని ఇచ్చి మనల్ని సృజించి జీవింపజేస్తున్న దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం ఈ విషయాన్ని స్పష్టంగా చూడగలం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మ ఆయను అని ఉంది. దేవుడు మానవుని మంటితోటి నిర్మించాడు. అంటే మొదటి మానవుడైనటువంటి ఆదాముని వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. కాబట్టే అతడు జీవాత్మ, జీవించే ఆత్మ అయ్యాడు. దేవుని యొక్క ఆత్మ తనలో ఉన్నది. కాబట్టి దేవుని సహవాసం అనేది ఆది ఆదాము హవ్వలు ఏదైనా తోటలో దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. అందుకనే మనం చూస్తాం, చల్లబూటన తోటలో యెహోవా స్వరము విని, ఆదామా నీవు ఎక్కడ? అంటే సహవాసం చేయడానికి దేవుడైన యెహోవా సమయంలో కొంత సమయాన్ని మానవునితో గడుపుతున్నట్లుగా మనం చూడగలం. మానవుని నిర్మించాడు, అతనితో సహవాసాన్ని
చేస్తూ ఉన్నాడు. ఎందుకు మానవుడిని నిర్మించాడని కనుక మనం చూస్తే కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ చరణంలో మనం చూస్తాం. 2వ పంక్తిలో ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఆయనే మనలను పుట్టించాడు. పుట్టించెననే దాని ఫుట్నోట్లో మనం చూస్తాం ఆయనే నిర్మించెనని. కాబట్టి మనలను మనమే నిర్మించుకోలేదు. సో వీ డిడ్ నాట్ క్రియేట్ అవర్ సెల్స్. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. దేవుణ్ణి ఎవరు సృజించలేదు కానీ సో హీ ఎగ్జిస్టెడ్ హిమ్సెల్ఫ్. మన ఎగ్జిస్టెన్స్ అయితే అందుకనే కీర్తన అపొస్తలుల కార్యంలో చూస్తాం మనం మన ఉనికి ఆయన యందు మనం బ్రతుకుతున్నాం, చెలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మన ఉనికి అంటే మనం మాట్లాడటం, మనం సంచరించటం, మనం కూర్చోవడం, లేవటం, ఉనికి. బ్రతికి ఈ భూమి మీద జీవంతో ఉన్నంతకాలం మన ఉనికి ఉంటుంది. మనం చనిపోతే మన ఉనికి అనేది ఉండదు. మనము అనేది ఏదైనా ఉంది అంటే ఆ ఉనికి, దట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. సో ఆయన ఉన్నాడు, మన ఉనికిని ఆయన నిర్మించాడు, మనల్ని నిర్మించాడు. అయితే ఇంకా కొంచెం లోతుగా కనుక వెళ్తే కీర్తనల గ్రంథంలోనే మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన. దేవుడు భక్తుడు వచ్చేసి ఇక్కడ ధ్యానిస్తూ ఉంటాడు. అసలు ఏంటి, నేను ఎలా సృజించబడ్డాను, నా స్థితి ఏంటి దేవునితో అని తను దేవుని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు తన జీవితాన్ని అంటే తన యొక్క సృష్టిని ఏ విధంగా సృష్టించబడ్డాడో దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు తనకి మరి అనుగ్రహించడం జరుగుతుంది. 139వ కీర్తనలో మనం చూస్తాం 13వ చరణం. నా అంతరింద్రియములు నీవే కలుగజేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. భక్తుడికి అర్థమైంది, కీర్తనాకారుడికి అర్థమైంది, నేను ఏ విధంగా సృష్టించబడ్డాను, నా ఇష్టం, నా జీవితం అని అనుకుంటూ ఉంటాం. అయితే వాస్తవంగా మనం ఎవరి చేత సృష్టించబడ్డాము అంటే మనల్ని మనమే సృజించుకోలేదని కీర్తనల గ్రంథంలో చూస్తూ వచ్చాం. ఇక్కడ తను ఎవరైతే సృజించారో ఆ దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉంటే తనకు అర్థమైంది, నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తే, నా ఉనికి యావత్తు, నా లోపలి భాగాలన్నిటినీ కలుగజేశాడు. కాబట్టి తల్లి గర్భంలో ఎముకలు ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయి, సృజించబడుతున్నాయి అనేది సైంటిస్టులు కూడా అర్థం కాని విషయం. కాబట్టి ఇది మార్వలస్, మానవుని యొక్క జ్ఞానానికి అందనిది, సైంటిస్టులు వాళ్ళ యొక్క పరిశోధనలకి తెలియబడని రహస్యంగా మిగిలిపోతూ ఉంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. కాబట్టి వణిగిపోతూ ఉన్నాడు ఆయన సన్నిధిలో. అయ్యో, నీ అదృశ్య హస్తములు నన్ను తల్లి గర్భమందు నిర్మించి, కాబట్టి నేను ఎంతటి వాడను, నేను కంప్లీట్గా పిండమునై ఉండగా ఆ తర్వాత మరి ఆ నెలలు గడిచే కొద్దీ ఒక రూపం అనేది ఏర్పడింది. తర్వాత ఈ భూమి మీదకి వచ్చాను. ఇదన్నీ తల్లి గర్భంలో 9 నెలలు ఇది ప్రాసెస్ అంతా మరి దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నాడు. కాబట్టే నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు. ఆశ్చర్యం అంటే ఎందుకంటే ఇది ఎలా, కాబట్టి మన జ్ఞానానికి అందదు భయం. కాబట్టి ఎందుకు భయం అంటే ఆయన యొక్క అదృశ్య హస్తం అంత శక్తి కలిగింది, అంత ఆయన అద్భుత కార్యాలు చేయగలిగిన ఆ హస్తాన్ని చూశాడు, స్పృశించినట్లుగా మనం చూస్తున్నాం. 139వ కీర్తనలోనే అక్కడ చూస్తాం. 139వ కీర్తన 16వ చరణంలో కూడా
నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. కాబట్టి పిండమునై ఉండగా నీ కన్నులు. సో గాడ్స్ ఐస్ ఆర్ ఆన్. కాబట్టి దేవుని యొక్క కన్నులు ఆ పిండము మీద ఉన్నాయి. కాబట్టే క్షేమం భద్రతతోటి ఈ లోకంలోకి, తల్లి గర్భం నుంచి ఈ లోకంలోనికి ప్రవేశించటం, తద్వారా ఇప్పటి వరకు సజీవులంగా ఉన్నాము అంటే కేవలం అది దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంది. క్షేమం కొరకై ఆయన కనికరం కలిగిన కనుదృష్టి మన మీద ఉంది. కాబట్టే క్షేమము భద్రత ఇంతవరకు మరి క్షేమంగా మనం ఈ భూమి మీదకి వచ్చాం. రెండోది, ఇప్పటి వరకు సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలం ఆయన కనికరము కలిగిన కనుదృష్టి. కాబట్టి ఆయన కనుదృష్టి మన మీద ఉంది. అందుకనే ఆయన క్షేమాన్ని మనం పొంది ఈ భూమి మీద సజీవులంగా ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన మన జీవితంలో ఎవరు? సృష్టికర్త, మన సృష్టికర్త. హీ ఈజ్ అవర్ క్రియేటర్. అది గతంలో ఎన్నో దినాలు, ఎన్నో సంవత్సరాలు మనల్ని సృష్టించిన దేవుడు ఎవరని అవగాహన లేకుండా జీవించి ఉండవచ్చు. అయితే ఒకానొక దినాన ఏం చేయబడింది? ఈ రహస్యం లేదా దేని కొరకైతే మనం వెతుకుతున్నామో, ఎవరి చేత మనం సృష్టించబడ్డామో, నిర్మించబడ్డామో ఆ దేవుడే యెహోవా దేవుడు అని మనకు అర్థమయ్యేటట్లుగా దేవుడు కృపనిచ్చాడు. కాబట్టే ఇదంతా నేను ఏమై ఉన్నానో ఇదంతా అర్థమైంది భక్తుడికి. అందుకనే భయమును ఆశ్చర్యమును కలు. కాబట్టే దీనిని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్న. వాస్తవంగా మనం తల్లి గర్భంలో ఉండగా మనం ఏదో మంచివాళ్ళం అనుకోవచ్చు, కానీ మన స్థితి బహు ఘోరంగా ఉంది. అదే యెషయా గ్రంథం 48వ అధ్యాయము. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 8వ వచనం. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటేవని నాకు తెలియను. ఇది వాస్తవంగా మన స్థితి. తల్లి గర్భంలో ఉండగానే మనకు ఒక టైటిల్ వచ్చేసింది. ఏంటిది? అన్ఫెయిత్ఫుల్. మనం అపనమ్మకస్తులం, అవిధేయులం, తిరుగుబాటుదారులం. అందుకనే తల్లి గర్భంలో తంతా ఉంటే సంతోషించింది తల్లి. అంటే ఒక రకంగా అది సజీవంగా శిశువు ఉన్నది అనే ఒకటైతే, రెండోది ఏంటి? తిరుగుబాటుదారులు అన్నమాట. కాబట్టి తల్లి గర్భం ఉన్నప్పుడే మన స్థితి ఏంటిది? అపనమ్మకస్తులం, అవిధేయులం, తిరుగుబాటుదారులం. అయితే దేవుడు ఆ కోణంతో మనల్ని చూడలేదు. ఆ కోణంలో కనుక చూస్తే ఎవరైనా, అందుకనే కొంతమంది అంటారు, అరే నీవు ఎంత భయంకరంగా తయారవుతావంటే నేను నిన్ను కనకుండా ఉండేదాన్ని అని. కాబట్టి మనకు తెలియదు. అయితే దేవునికి తెలుసు మనం ఎంత అపనమ్మకస్తులమో. అయినా సరే నీవు ఇలాంటి స్థితిలో ఉన్నా సరే, నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడు అని అనిపించుకుంటావని నాకు తెలియను. దేవునికి అన్నీ తెలుసు. అయితే ఏం చేస్తా ఉన్నాడు? నేను నిన్ను నిర్మూలం చేయకున్నట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. తిరుగుబాటు చేస్తా ఉంటే తల్లిదండ్రులు మాట వింటలేదు, టీచర్స్ మాట వింటలేదు. అప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. పనిష్మెంట్, అక్కడ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళని ఏం చేస్తారు? కొడతారు. కాబట్టి వాళ్ళకి బాధ అయినా సరే, బాధ ఉన్నప్పటికీ వాళ్ళని ఏం చేస్తారు? శిక్ష గుండా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ శిక్ష అనేది వాళ్ళు చనిపోవాలను, నాశనం అవ్వాలని కాదు, కానీ వాళ్ళ జీవితాలు బాగుపడాలి, వాళ్ళు సక్రమైన మార్గంలో వెళ్ళాలి అని. కాబట్టి వాళ్ళు తిరుగుబాటుదారులైనా సరే వదులుకోవటానికి ఇష్టపడడం, వాళ్ళని క్రమపరచాలి, సరైన మార్గంలోనికి వాళ్ళని నడిపించాలని. అవును, మన జీవితంలో కూడా ఇదే. మనం ఇలాంటి వాళ్ళమైన అపనమ్మకస్తులం, తిరుగుబాటుదారులం అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, మీ విషయంలో నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు ఇలాంటి వాడివి, ఇలాంటి దానివి కాబట్టి నాకు కోపం వచ్చింది.
అయితే నా కోపాన్ని నేనేం చేసుకున్నాను? ఐ కంట్రోల్ మై యాంగర్. నా కోపాన్ని నేను అణచుకుంటున్నాను. లేదంటే ఏం జరుగుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మన మీద వాస్తవంగా ఇలాంటి వారం కాబట్టే మన మీద ఏమి నిలిచి ఉంది? 3వ వచనంలో మనం చూస్తాం, కడమ వారి వరే స్వభావ సిద్ధముగా మనం ఎవరు? దైవోగ్రతకు పాత్రులం. స్వభావ సిద్ధముగా, అదే తల్లి గర్భమున మనం ఏ విధంగా మరి నిర్మించబడ్డామో స్వభావ సిద్ధముగా, బై నేచర్ మన స్వభావంలో ఏముంది? అపనమ్మకస్తులం, అవిధేయులం, తిరుగుబాటుదారులం. అయితే దేవునికి తెలుసు, తల్లిదండ్రులకు మనకు తెలియదు మన పిల్లలు ఎలా ఉండబోతున్నారు అనేది. అయితే దేవునికి తెలిసి కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయన తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఇక్కడ కింద గనక వస్తే యెషయా గ్రంథంలో 48:9, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగపట్టుకొనుచున్నాను. ఎందుకు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను? ఎందుకు నా కోపాన్ని ఎందుకు నేను ప్రదర్శించట్లేదు? ఎందుకు నిన్ను శిక్షించట్లేదంటే నా కీర్తి నిమిత్తము, ఫర్ ద సేక్ ఆఫ్ మై గ్లోరీ. నిన్ను బట్టి నాకు మహిమ రావాలి కాబట్టే నిన్ను శిక్షించకుండా వదిలేస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు సరైన మార్గంలో వెళ్ళాలి అని ఏం చేస్తున్నా నేను కోరుకుంటున్నాను. అలాగే 10వ వచనంలో కూడా మనం చూస్తాం, నేను నిన్ను పుటం వేస్తుని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించుతుని. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా వింటలేదనుకో, వాళ్ళని ఏం చేస్తాం? సరే పో అని వదిలేస్తారా? వదిలేయరు. మ్యాక్సిమం ఏం చేస్తాం? శిక్షకి ద్వారా వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఎన్నిసార్లు చెప్పినా సరే ఒక్కొక్కరు వినకపోతే వాళ్ళని ఏం చేస్తాడు? మనం అనుకుంటాం, నాకు వచ్చిన కష్టాలు ఈ భూమి ప్రపంచంలో ఎవరికి రాలేదు. అసలు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? హాస్పిటల్లో ఉన్నప్పుడు, బంధువులందరూ వదిలేసినప్పుడు నేను ఎంత కష్టం, అసలు ఇంత బాధ నా శరీరంలో ఉంది, ఇంత పెయిన్, యాగోని నేను దీటుకు ద్వారా వెళ్ళాను, ఎవరు మరి నన్ను పట్టించుకోలేదు. కాబట్టి నరకం చూశాననుకో అంట. కాబట్టి మనం అలా అనుకుంటాం. అంటే ఎన్ని శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు. అయితే వాస్తవంగా అవి చాలా చిన్నవి. కాబట్టి మనం పొందబోయే ఆ మహిమ ఎదుట ఇప్పుడు రాబోయే ఆ మహిమ ఎదుట ఇప్పుడు పొందుతున్న శ్రమలు ఎలాంటివంట? సులకనహీనవి. మనం అనుకుంటాం, చాలా శ్రమ పడుతున్నాం, కష్టపడుతున్నాం అని. కానీ వాస్తవంగా దేవుడు కూడా కొంతమంది విషయంలో ఏం చేస్తాడు? అలాగా బాగా చెవి మెలబెట్టేస్తాడు. పెయిన్ ఉంటుంది కాబట్టి కొడతారు, చాలా పెయిన్ ఉంటుంది కాబట్టి దానికి ఏమనుకుంటాం? అబ్బో నేనే అనుకుంటాం. కాదు. ఎందుకు అంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నేను నిన్ను పుటం వేస్తుని వెండిని వేసినట్లు కాదు. వెండిని వేసినట్టు కనుక వేస్తే ఏమవుతుంది? వెండిని వేసినట్టు పుటం వేస్తే ఏమవుతుంది? చనిపోవడం జరుగుతుంది. అంటే దేవుని యొక్క ఉగ్రత నేరుగా దిగువ రావడమే వెండిని వేసినట్లుగా. కాబట్టి ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. కాబట్టి చిన్న ఇబ్బందులు వస్తాయి. అనారోగ్యం కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, బంధువులు వదిలి వెళ్ళవచ్చు, ఒంటరి అయిన స్థితి కావచ్చు. ఏదైనా సరే పరీక్ష ద్వారా తీసుకెళ్తాడు. అప్పుడు మనం దేవుని వైపు చూసేటట్లుగా దేవుడు ఏం చేస్తాడు? అంతవరకు ఏదైతే లోకాన్ని ప్రేమిస్తున్నామో అది అసహ్యం పుట్టేటట్టుగా చేస్తాడు. అప్పుడు దేవునితోటి మనం కనెక్ట్ అవుతాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఈ శ్రమల గుండా ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఇబ్బంది కొలిమిలో ఎందుకు పరీక్షించాడంటే కేవలం ఆ సృష్టికర్తను మనం తెలుసుకోవాలి, ఆ సృష్టికర్తను మనం స్మరించుకోవాలి, ఆయన సన్నిధికి మనం రావాలి, ఆయన మహిమ కొరకై, ఆయన కీర్తి కొరకై మనం భూమి మీద జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు?
ఆయన తన మహాప్రేమను బట్టి మనల్ని కేవలం కొంచెం శిక్ష ద్వారా తీసుకెళ్ళి మనకేం చేస్తా ఉన్నాడు? సృష్టికర్త అయిన దేవుడు తన్ను తానే మనకేం చేసుకుంటున్నాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఎంత ధన్యత అనేది మన జీవితంలో అనుగ్రహించాడు. కాబట్టే ఆయన సృష్టికర్త అని మనం ఎరిగాం. తద్వారా మనం ఏం చేయాలి? ఆయన్ని మనం ఆరాధించే వారంగా ఉన్నాం. రెండో విషయం చూద్దాం. ఇక్కడ కీర్తనల గ్రంథం 95వ కీర్తనలో మనం చూస్తాం. 95వ కీర్తన మొదటి చరణం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. రెండో విషయం కనుక చూస్తే మనం ఆయన ఎవరంట? మనకి రక్షణ దుర్గం. రక్షణ దుర్గం. అవును, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇది మరి క్రిస్మస్ మంత్ కదా. ఇక్కడ ఆయన ఇదిగో ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. రక్షకుడు ఆయన. లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనంలో మనం అక్కడ మధ్య నుంచి కనుక చూస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయము 29, 32 తెలుగు బైబిల్లో కలిసి ఉంటాయి. మధ్యలో నుంచి కనుక చూస్తే, సిమియోన్ అనే భక్తుడు దేవాలయంలో ఉండి యేసు ప్రభు వారిని 8వ దినాన ఆ మందిరానికి దేవాలయానికి తీసుకొని రావడం జరుగుతుంది. అప్పుడు సిమియోన్ అనే ఈ భక్తుడు ఏం చేస్తాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, శిశువు అయిన యేసుక్రీస్తు వారిని తన చేతుల్లోనికి తీసుకొని అప్పుడు అంటూ ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుచున్నాను. యేసు ప్రభువుని 8 దినాలు అప్పుడు చేతిలో ఎత్తుకొని ఈ భక్తుడు ఏమంటున్నాడు? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను అయ్యా కన్నులారా చూస్తున్నాను. కాబట్టి ఎవరున్నారు ఆయన చేతుల్లో? శిశువు అయిన యేసు ప్రభువారు. కాబట్టి యేసు ప్రభువారు ఎవరు? రక్షణ. కాబట్టి ఆయనే రక్షణ, ఆయనే రక్షకుడు, ఆయనే బలి పశువు, ఆయనే యాజకుడు. కాబట్టి ఆయన రక్షణ, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కనులారా నేను చూస్తున్నానయ్యా, నా జీవితం ధన్యం. కాబట్టి ఎంత ధన్యత నా జీవితంలో ఇచ్చావని ఆ దేవాలయంలో ఈ భక్తుడు ఈ శిశువు అయిన యేసు ప్రభువును చూడటానికే ఇంకా బ్రతికున్నాడు. ఆయన వాగ్దానం చేయబడినవాడు. కాబట్టి యేసు ప్రభువుని చేతుల్లోకి ఎత్తుకొని ఆయన అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరు? రక్షణ. కాబట్టి మన రక్షణ దుర్గమును బట్టి మనం ఏం చేయాలి? సంతోషగానము చేయాలి. యేసు ప్రభువారే రక్షణగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభువారు అంటూ ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఒక ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండు. రక్షణ దుర్గం ఆయన ఏర్పాటు చేశాడు. అంటే రక్షణ. నోవహు యొక్క ఓడను ఎవరు తయారు చేశారు? నమూనా ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ ఐడియా ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ ఒక నమూనా కొలతలు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ చెక్కతోటి, మురానుతోటి ఏ చెట్లు ఉపయోగించాలని అన్ని ఐడియాస్ ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎందుకు ఇచ్చాడంటే జలప్రళయం రాబోతుంది, నాశనం రాబోతుంది, కాబట్టి ఆ రక్షణ ఓడలోనికి నీవు ప్రవేశించాలి అని. కాబట్టి దాన్ని అంతటినీ తయారు చేసుకోవటం మాత్రం ఎవరు ప్రయాసపడ్డారు? నోహోయే ప్రయాసపడ్డాడు. కాబట్టి ఇక్కడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షణగా వచ్చాడు. అందుకని అక్కడ భక్తుడు 95:1 అంటున్నాడు, మన రక్షణ దుర్గను బట్టి సంతోషగానము చేయుదము.
సామెతల గ్రంథంలో మనం చూస్తాం 18వ అధ్యాయము 10వ వచనంలో, సామెతల గ్రంథం 18, 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటాడంట. యెహోవా నామం ఎలాంటిది? బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండును. అవును, ఒకప్పుడు ఈ లోకంలో మనం ఉన్నాం, మన ఇష్టానుసారంగా జీవించాం, దైవోగ్రతకు కింద ఉన్నాం, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, చనిపోతే ఏం జరుగుతుందో తెలియదు, నిరీక్షణ లేని మరి అన్యజనుల వలె మనం జీవిస్తున్నాం. అయితే దేవుడు ఏం చేశాడు? వెలుపల ఉన్న వారిని ఏం చేశాడు? ఆ రక్షణ దుర్గంలోనికి నడిపించాడు. కాబట్టి ఇది మన వల్ల అయింది కాదు, అంత గొప్ప రక్షణ దుర్గంలోనికి మనం ప్రవేశించాలండి. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. అవును, దానిలోనికి ప్రవేశించాం కదా. యోహాను సువార్త 10:9 ప్రకారంగా ఎవడైనలో లోపల ప్రవేశించిన ఎడల, కాబట్టి వాడు ఏం చేస్తాడు? లోపలికి వెళ్ళచ్చు, బయటకు వచ్చుచు, లోపలికి వెళ్ళచ్చు, సురక్షితముగా ఉండును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఏముంది? ఆయన నామం బలమైన దుర్గం. కాబట్టి ఆయన నామంలో ఏముంది? క్షేమం, భద్రత ఉంది. ఒక్కసారి దీవించబడిన తర్వాత ఎవరైనా శపించాలంటే ఎవరి వల్ల కాదు. షద్రక్, మేషక్, అబేద్నెగోని వాళ్ళు ఏదో చేయాలనుక ఎవరి వల్ల కాల. కాబట్టి ఇశ్రాయేల్ని శపించాలని బిలాం అనుకున్నాడు, బాలాక్ అనుకున్నాడు. కాబట్టి అయిందా? కాల. అంటే ఒక్కసారి ఆశీర్వదించబడిన తర్వాత వాళ్ళని శపించడం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే శాపమును సైతం ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఒకప్పుడు శాపగ్రస్తమైన స్థితిలో ఈ లోకంలో ఉన్నాం. అయితే మన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని నిర్మించడమే కాదు, సృజించడమే కాదు, మనల్ని కలుగజేయటమే కాదు, ఆయన ఒక రక్షణ దుర్గాన్ని మన కొరకై ఏర్పాటు చేశాడు. క్షేమం, భద్రత, నిరీక్షణ, ఆశీర్వాదాలు ఉండే ఆ దుర్గంలోనికి మనల్ని ప్రవేశించాడు. అందుకనే యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటాడు. కాబట్టి ఒకప్పుడు అవినీతి పరులం, అంటే అపవిత్రులం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం మనల్ని కడిగి నీతిమంతులుగా చేసింది. ఆయన నీతి మనకి ఆరోపించబడింది. తద్వారానే ఇప్పుడు ఈ బలమైన దుర్గంలోనికి మనం ప్రవేశించి సురక్షితముగా ఉన్నాం. మన దుర్గం ఎలాంటిది? బలమైన దుర్గం. యెరికో పట్టణం ఉంది, దాని చుట్టూ గోడలు చాలా గట్టివి. ఇక్కడ 2 రథాలు ఒకేసారి ప్రయాణించగలిగిన వెడల్పు, సుమారుగా 13 అడుగుల హైట్. కాబట్టి అది యునెస్కో కూడా ఇటీవల 2023లో గుర్తించింది. దట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఫోర్టిఫైడ్ సిటీ ఈజ్ జెరికో. దానికి గుర్తించింది, త్రవ్వకాల్లో గుర్తించింది. అంత గట్టి మరి ఫోర్టిఫైడ్ అంటే దుర్గం కలిగినటువంటి, చుట్టూ సురక్షితం కలిగిన గోడలు కలిగిన పట్టణం ఇంకేదీ లేదంట. అలాంటిది కూడా ఏమైంది? 7 దినాల్లో పడగొట్టేశారు. కాబట్టి ఈ దుర్గం పడిపోయేది కాదు, కాబట్టి నశించిపోయేది కాదు. బలమైన దుర్గం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టే నీతిమంతులం అయ్యాం. మన మీద తీర్పు కొట్టివేయబడింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యేసు నామంలో ఆ బలమైన దుర్గంలోనికి మనం తీసుకురాబడ్డాం. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మన సృష్టికర్త, మనల్ని మేపే, అంటే మన కాపరి. ఆయన ఒకప్పుడు ఆయన కాపరత్వం కింద అంటే ఆయనే మనల్ని సృజించాడు అనే అవగాహన లేకుండా మనం ఎవరినెవరినో పూజిస్తూ వచ్చాం, ఎవరినెవరినో సేవిస్తూ వచ్చాం, ఎవరినెవరినో తండ్రి, అబ్బా అంటూ
అనవసరంగా గాబారా పడ్డాం. అయితే ఒకానొక దినం, ఒకానొక క్షణంలో ఏం చేశాడు? దేవుడు మన మనోనేత్రాలు తెచ్చాడు. నేనే నిన్ను సృజించిన యెహోవాని. నిజంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కదా, నేనే నిన్ను సృజించాను, నీవు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, గందరగోళం అవుతూ ఉన్నావు. అయితే నేనెవరిని? 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 43 అధ్యాయం. అయితే యాకోబు నిన్ను నిర్మించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నేనే నిన్ను నిర్మించాను, నేనే నిన్ను సృజించాను, నేనే నిన్ను కలుగజేశాను. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, కాబట్టి ఆ స్వరాన్ని విని ఆయన చెంతకు, అలాంటి అవగాహనతోటి ఆయన చెంతకు రావడం అనేది ఎంతో ధన్యత. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మానవుడు ఎందుకు నిర్మించబడ్డాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన నరుడు. కాబట్టే మనం తల్లి గర్భంలో అపనమ్మకస్తులం అయినప్పటికీ, తిరుగుబాటు చేసేవాళ్ళం అయినప్పటికీ ఆయన కోపాన్ని బిగబట్టుకున్నాడు, కానీ ఆయన శక్తినంతటిని, ఉగ్రతనంతటిని మన మీద కుమ్మరించలా. ఎంత కనికరం కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు. తద్వారానే ఆ రక్షణ దుర్గమైన ప్రభు అయిన యేసుక్రీస్తును లోకి రావడం అనేది, ఆయన పరిశుద్ధ రక్తధారుల కిందకి రావడం అనేది, పరిశుద్ధపరచడం, విమోచించబడి నీతిమంతులుగా చేయబడి ఇప్పుడు ఆ దుర్గంలోనికి ప్రవేశించాం. ఎంతో సురక్షితం, భద్రత, నిరీక్షణ. దేవుడు మనకి తన మహిమను ఇచ్చాడు. కాబట్టి పాపమును బట్టి ఏమైంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందాలి. సో ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని మహిమ అందుకోవాలంటే మనకి షార్టేజ్ వచ్చింది. దేన్ని బట్టి అంటే పాపాన్ని బట్టి. ఆ పాపం ఎప్పుడైతే తొలగించబడిందో, ఆ పాపం ఎప్పుడైతే పరిహరించబడిందో, ఇప్పుడు ఏమైంది? దేవుని యొక్క మహిమలోనికి, ఆయన సన్నిధికి మనం రావడానికి వీలు కలిగించబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాం మనం. ఆయన సృష్టికర్త, రెండోది ఆయన మన బలమైన దుర్గం. కాబట్టే ఇక్కడ ప్రజలు కూడా, దేవదూతలు అందరూ ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపచాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమనే మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. కాబట్టి ఇంత ఆయన సృష్టికర్త, ఆయన రక్షకుడు. అలాంటి దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు, ఘనపరుస్తూ ఉన్నారు వారి జీవితాల్లో. చివరిగా కీర్తన గ్రంథం 95వ కీర్తన మరొకసారి చదువుకున్నాం. కీర్తన గ్రంథం 95, 1 నుంచి 7 వరకు కలిసి చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషం చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు,
మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిల పడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఆరాధన చేద్దాం. మోకరించండి. మొదటగా